గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఒక 13 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, అది కూడా వెబ్ సిరీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు. వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఒక 13 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఈ న్యూస్ మీరు కూడా చూసుంటారు. సో వెబ్ సిరీస్లు ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటారా? చాలండి. రీసెంట్గా మనము ఒక యూకే నుంచి అడోలసెన్స్ అని ఒక 3 months బ్యాక్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అందులో ఒక 13 ఏళ్ళ పిల్లవాడు అక్కడున్న సిచ్యువేషన్స్ లోపల వాళ్ళ పిల్లలు క్లాస్మేట్స్ తోటి చాలా టీజ్ కాబడి, తర్వాత ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా టీజ్ కాబట్టి బుల్లింగ్ చేసిన తర్వాత కోపంతో వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయిని, 13 సంవత్సరాల అమ్మాయిని హత్య చేస్తాడు. ఇది ఆ అడోలసెన్స్ యొక్క ఇతివృత్తం. సో ఆ సినిమా మొత్తం ఏంటంటే 4 ఎపిసోడ్లుగా తీశారు. దానిలో ఏం చెప్పదలుచుకున్నానంటే, పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు ఎలాంటి స్ట్రెస్సార్కు గురవుతారు, ఎలాంటి విషయాలు వాళ్ళను బాగా ఇబ్బంది పెడతాయి, ఏ ఏ అంశాలు వాళ్ళను విపరీతంగా లోపల స్ట్రెస్ గురి చేసి వాళ్ళను చాలా ఏమంటారు అపథెటిక్గా తయారు చేసి వ్యక్తుల పట్ల, సమాజం పట్ల ఎంత కోపాన్ని కాబడతారు అనే విషయాన్ని గురించి చెప్పారు. కాబట్టి ఈ వెబ్ సిరీస్లో వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా ఏం చేస్తారంటే, అందులో ఉన్న క్యారెక్టర్స్ తోటి టోటల్గా రిలేట్ చేసుకుంటారు. చేసి ఆమె చెప్పేవన్నీ కూడా నిజమే అనుకుంటారు. ఎందుకంటే ప్రీటీన్స్ వయసు లోపల మనకు మనిషి ఎదుగుతున్న క్రమంలో ఏ విషయానైనా సరే ఒక రేషనల్గా, ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా, సైంటిఫిక్గా నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే బ్రెయిన్ భాగము ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. అది ఇక్కడ ఉంటుంది. ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డెవలప్ కాదు. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది పుట్టి నుంచి 24 years వరకు కూడా. ఆ వయసులో ఉన్నప్పుడు, ఈ ప్రీటీన్ వయసులో ఉన్నప్పుడు ఇంకా వ్యక్తిత్వం పూర్తి స్థాయిలో ఎదగకపోవడం వలన ఆ సినిమాలు చూసేదాన్ని జీవితానికి అన్వయించుకుంటారు. సో దానిలో చూపించేది నిజమే అనుకుంటారు. సో ఏదో ఒక క్యారెక్టర్ తోటి రిలేట్ చేసుకొని ఆ క్యారెక్టర్ ఎట్లయితే ఉంటుందో అట్లానే ఉండడానికి, అట్లానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి భాగంగానే అందులో ఉన్న క్యారెక్టర్తో రిలేట్ చేసుకొని నువ్వు అవసరం లేదు, నువ్వు చచ్చిపోవాలనే ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి పిల్లవాడు కూడా నిజంగానే నేను ఉండాల్సిన అవసరం లేదు, నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకుని అదే రోల్ని వాడు మిమిక్ చేశాడు. అవును. మీరు ఒక 15 సంవత్సరాల క్రితం వెళ్తే మన ఇండియాలో శక్తిమాన్ అని ఒక సీరియల్ వచ్చింది. అవును. సో బిల్డింగ్ నుంచి పిల్లలు దూకారు, శక్తిమాన్ వచ్చి కాపాడుతుంది. జపాన్ లో, అక్కడ వేరే దేశాల్లో కూడా చాలా మంది పిల్లలు ఈ కామిక్ రోల్స్ లో స్పైడర్ మ్యాన్, తర్వాత సూపర్ మ్యాన్ చూసి వాళ్ళు అట్లా దూకి నేను స్పైడర్ అయిపోతాను, సూపర్ మ్యాన్ అయిపోతాను, లేదా ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడతారు అనే ఒక ఎల్యూషన్ లోకి వెళ్ళిపోయి చాలా మంది పిల్లలు చనిపోయారు. అవును. మరి ఇలాంటి వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా డేంజరస్ కదా సార్ పిల్లలకి. మరి పేరెంట్స్ ఏం చేయాలంటారు? వీటిని ఆపేయాలంటారా అసలు చూడడము? దీన్ని నిజానికి ఏం చేయాలంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ప్లస్ విద్యా సంస్థలు ఏం ఆలోచించాలంటే, పిల్లల జీవితాన్ని ప్రభావితం చేసే సినిమాలు ఏంటి, వెబ్ సిరీస్ ఏంటి, కార్టూన్ నెట్వర్క్ మీద వచ్చే నెట్ సిరీస్ ఏంటి, వీటి గురించి స్కూళ్ళలో డిస్కస్ చేయాలి. రియల్ లైఫ్ ఎంత తేడా ఉంటుంది, దేన్ని మనం కన్సిడర్ చేయాలి, ఒక సినిమా నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా మన జీవితానికి అన్వయించుకోవచ్చా లేదా అనే విషయాల గురించి ఒక డిస్కషన్స్, డిబేట్ కనుక పెడితే తప్పకుండా ఆ పిల్లలు దాన్ని సెపరేట్ చేసుకొని ఇది జీవితానికి సంబంధించి మనం అన్వయం చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక పర్పస్ తోటి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ కోసం, డబ్బులు సంపాదించడం కోసం తయారు చేసిన ఒక సిరీస్ అనే ఒక రియాలిటీ ఎప్పుడైతే వస్తుందో పిల్లలు తప్పకుండా దాని నుంచి బయటకు వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ లో చూసి మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే ఇలాంటి ట్రాన్స్లోకి వెళ్తున్నారు పిల్లలని పేరెంట్స్ ఎలా గుర్తించవచ్చు అంటారు, ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే? లేదండి, చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు చాలా కాన్షియస్ గా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా, ఎక్కువసేపు నెట్ లో ఉంచకుండా, ఎక్కువసేపు కనుక మొబైల్ ఫోన్ అడిక్షన్ అవుతుందని చెప్పి భయపడి వాళ్ళతో పోట్లాడైనా సరే మొబైల్ ఫోన్ ఎక్కువ ఉండడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చేయటం లేదని మనం చెప్పడానికి లేదు. కానీ దానికంటే ముందు పిల్లలకి మొబైల్ ఇచ్చే కంటే ముందే పిల్లలకు వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మొబైల్ ఫోన్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, మనం దేనికోసం ఉపయోగిస్తున్నాము, అది దేనికి ఉపయోగించాలి. మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని మేనేజ్ చేయడానికి సమయం లేకపోవడం, ఆ స్కిల్ సెట్ లేకపోవడం, దానికి ప్రిపేర్డ్గా ఉండకపోవడం వల్ల
పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మనం మొబైల్ ఫోన్ బేబీ సిట్టర్గా వాడుతున్నాం. కాబట్టి పిల్లలు కూడా ఏంది పుట్టి నుంచే వాళ్ళు మొబైల్ ఫోన్ వాడడం, మొబైల్ ఫోన్ వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. అవును. కాబట్టి వాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల అగ్రెసివ్ గా మారి ఒక్కో ఇళ్లలో అవును, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు కొట్టడం, లేదు ఇంట్లోకి వెళ్ళి పారిపోవడం, లేదంటే చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అవును, అది రైట్. ఓకే, సో ఈ సిచ్యువేషన్ పై ఓవరాల్ గా మీరేం చెప్తారు సార్ ఫైనలీ? మనం ఏం చెప్తాం అంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎన్ని గంటల పాటు మనము వాళ్ళను ఈ వెబ్ సిరీస్లు తర్వాత కార్టూన్ నెట్వర్క్ చూడడానికి అవకాశం ఇస్తున్నామో డెఫినెట్ గా దాని పట్ల తల్లిదండ్రులకు ఒక ఐడియా ఉండాలా, ఆడిట్ ఉండాలి. ఏం చూస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు అనే దాని గురించి చర్చించాలి. వీలైతే తల్లిదండ్రులు కూడా పిల్లలతో కూర్చొని ఆ కార్టూన్ షోలు సాధ్యమైనంత వరకు చూడాలి. చూసి తర్వాత డిస్కషన్ పెట్టాలి. ఇది నిజం కాదు, ఇది రియాలిటీలో ఉండదు, ఇది ప్రాక్టికాలిటీ కాదు అనే విషయాన్ని పిల్లలకి ఎప్పుడైతే మనం చెప్తామో పిల్లలు చూసిన ఒక గంట సేపు చూసి ఇది మామూలుగా ఉంది అని వదిలేస్తారు. మనం అట్లా కాకుండా మన పని మనం చూసుకోవడానికి కోసం పిల్లల్ని మొబైల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేస్తే పిల్లలు చివరికి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. చాలా చిన్న మనసులు ఎదిగిన వ్యక్తిత్వం, వాళ్ళు ఆ రోల్ నుంచి రిలేట్ చేసుకుంటారు. ఆ సీరియల్ కూడా వాళ్ళ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి మనం పిల్లల్ని ప్రతి క్షణం అట్లా ట్రాక్ చేస్తూ ఉంటే తప్ప మనం పిల్లల్ని ఇలాంటి బారిన పడకుండా, ఇట్లాంటి ప్రమాదాలు చేసుకోకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, పిల్లల్ని పెంచడం కష్టమైపోయింది అని అనేవాళ్ళు పేరెంట్స్, ఇప్పుడేమో పిల్లల్ని కాపాడుకోవడం అనేది కష్టమైపోతుంది అనాలేమో ఈ న్యూస్ చూస్తే. అలా అనిపిస్తుంది ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటనను చూస్తే. సో వీటి నుంచి అంటే ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనకి డాక్టర్ గారు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.